పిల్లలు బాగున్నారా? ఈరోజు మీకు ప్రాథమిక స్థాయి డిజిటల్ పాఠాలకి స్వాగతం. ఈరోజు మనము 1-2వ తరగతుల గణితం పాఠాన్ని చెప్పుకుందాం. పిల్లలు, గత పాఠ్యాంశాల ఆధారంగా ఎంతవరకు మనము ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? చూడండి, ఈ చిత్రంలో మీకు ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తున్నారు. మరి వారిద్దరిని ఎలా ఉన్నారో ఒకసారి పోల్చుదామా? ముందుగా ఎడంవైపు ఉన్నటువంటి ఈ బాబు చిత్రాన్ని చూడండి. ఎలా ఉన్నాడు? వెరీ గుడ్, చక్కగా చెప్తున్నారు. ఈ బాబు లావుగా ఉన్నాడు. పిల్లలు, ఈ చిత్రం చూశారు కదా? ఈ చిత్రంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్లో ఎవరు లావుగా ఉన్నారు? వెరీ గుడ్, ఆకుపచ్చ షర్ట్ వేసుకున్నటువంటి ఈ బాబు లావుగా ఉన్నాడు. గమనించారా? తర్వాత ఇక్కడ చూడండి, ఇంకొక బాబు కనిపిస్తున్నాడు కదా. మరి ఈ బాబు ఎలా ఉన్నాడు? చక్కగా చెప్తున్నారు. ఈ బాబు సన్నగా ఉన్నాడు. అవునా? ఇంకొక చిత్రం చూద్దామా పిల్లలు? చూడండి, ఇక్కడ మీకు 2 సీసాలు కనిపిస్తున్నాయి. మరి ఈ 2 సీసాల్లో ఏ సీసా చిన్నగా ఉంది? చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఇక్కడ ఎడంవైపు ఉన్నటువంటి సీసా చిన్నగా ఉంది. అవునా? మరి అదేవిధంగా ఇక్కడ ఈ సీసా ఎలా కనిపిస్తుంది? పెద్దగా కనిపిస్తుంది. అవునా పిల్లలు? చక్కగా చెప్తున్నారు, బాగా గమనిస్తున్నారు. మరి మనము ఇంకొక చిత్రం చూద్దామా? ఇక్కడ ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో చిలుక బోన్లో ఉంది. అంటే ఎక్కడుంది? లోపల ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక చిలుక ఉంది. ఆ చిలుక ఎక్కడుంది? బయట ఉంది. అవునా? ఇప్పుడు మనము ఇంకొక చిత్రం చూద్దామా పిల్లలు? ఈ చిత్రం చూడండి పిల్లలు. ఈ చిత్రంలో మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది. టేబుల్ పైన పలక కనిపిస్తుంది. అదేవిధంగా టేబుల్ కింద మీకు ఒక బుట్ట కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు చెప్పండి, పైన ఏముంది? వెరీ గుడ్, పైన మీకు పలక కనిపిస్తుంది. కింద ఏముంది? కింద మీకు ఒక బుట్ట అనేది కనిపిస్తూ ఉంది. అవునా పిల్లలు? ఇప్పుడు మీకు ఇంకొక చిత్రం చూపిస్తాను చూడండి. ఈ చిత్రంలో మీకు కుర్చీలు కనిపిస్తున్నాయి. ఎడం వైపున మీకు 4 కుర్చీలు కనిపిస్తున్నాయి. కుడివైపు చిత్రంలో 2 కుర్చీలు కనిపిస్తున్నాయి. ఈ రెండిట్లో మీకు ఏది ఎక్కువ? చెప్పండి. ఎడమ వైపున ఉన్నటువంటి కుర్చీలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కుడివైపున ఉన్నటువంటి కుర్చీలు 2 ఉన్నాయి, అంటే తక్కువ ఉన్నాయి. అవునా పిల్లలు? మరి ఇంకొక చిత్రం చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో మీకు ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తున్నారు. ఆ అబ్బాయిలు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? నీళ్ళలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవునా? మరి ఎడం వైపున ఉన్నటువంటి బాబుని కనుక చూసినట్లయితే నడుం వరకు నీళ్ళలో మునిగున్నాడు, అంటే ఎక్కువ లోతులో ఉన్నాడు. కుడివైపున ఉన్నటువంటి అబ్బాయి మోకాళ్ళ వరకు నీళ్ళ లోతులో మాత్రమే ఉన్నాడు, అంటే తక్కువ లోతులో ఉన్నాడు. పిల్లలు, మనము ఈరోజు చెప్పుకోబోయే పాఠం పేరేంటో తెలుసా? ఎక్కువ లోతు, తక్కువ లోతు. ఈ యొక్క పాఠం చెప్పుకోబోయే ముందుగా ఈ పాఠం ద్వారా సాధించవలసినటువంటి అభ్యసన ఫలితాలను చూద్దాం. సరేనా పిల్లలు? చూడండి, ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఈ కింది అంశాలను తెలుసుకుంటారు. లోతు అనే పూర్వగణిత భావన గురించి అవగాహన పొందుతారు. లోతు అనే పూర్వగణిత భావన గురించి సొంత మాటల్లో చెప్పగలరు. లోతుగా ఉండే వివిధ వనరులకు ఉదాహరణలు చెప్పగలరు. ఎక్కువ లోతు, తక్కువ లోతులకు తేడాలను గుర్తించగలరు. లోతుగా ఉండే వివిధ నీటి వనరుల చిత్రాలను గీయగలరు. చూశారు కదా పిల్లలు, ఈ పాఠం ద్వారా సాధించవలసినటువంటి అభ్యసన ఫలితాలని. పిల్లలు, ముందుగా మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఈ వాటర్ ట్యాంకు భూమి కంటే చాలా ఎత్తులో ఉంది. అవునా? మరి ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో మీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. ఈ మామిడి చెట్టుకు పండ్లు కూడా ఉన్నాయి. మరి ఈ పిల్లలకు ఈ పండ్లు అందనంత ఎత్తులో ఉన్నాయి. అవునా? ఈ చిత్రంలో మీరు చూస్తే ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా. ఈ చెట్టు ఇలా నిలబడి ఉందంటే ఆ చెట్టుకు వేర్లు అనేవి భూమిలో చాలా లోపలికి వెళ్ళి ఉంటాయి. మరి లోతు అంటే ఏంటి?
భూమి యొక్క పై భాగానికి లోపలికి ఎంత లోపలికి వెళ్ళుంటే దాన్ని లోతు అని చెప్పి మనము అంటాం. ఇప్పుడు మీరు ఇంకొక చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నాయి? 2 చెట్లు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో తక్కువ ఎత్తున్నటువంటి చెట్టు ఉంది, ఇక్కడ ఎక్కువ ఎత్తున్నటువంటి చెట్టు ఉంది. మరి అదేవిధంగా ఆ చెట్లకు ఉన్నటువంటి వేర్లను గమనించండి. చిన్న చెట్టుకు తక్కువ లోతులో వేర్లు అనేవి వెళ్ళడం జరిగింది. ఈ చెట్టుకు చూడండి, వేర్లు చాలా లోపలికి వెళ్ళడం జరిగింది. గమనించారా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకొక చిత్రాన్ని చూద్దాం. చూడండి, మీరు ఎక్కడ నివసిస్తారు? ఇంటిలోనే కదా. మరి ఆ ఇల్లు కట్టినప్పుడు ఇంటికి పునాది తీస్తారు కదా. ఇక్కడ ఈ ఇంటికి పునాది తక్కువ లోతులో ఉంది. చూడండి, ఈ ఇల్లు గమనించండి. ఈ ఇంటికి పిల్లర్స్ చాలా లోతుగా ఉండడం మీరు గమనించారు. అంటే లోతు అంటే మీకు అర్థమైంది కదా పిల్లలు ఇంతవరకు మీరు కొన్ని చిత్రాలు చూశారు, లోతు అంటే ఏంటో తెలుసుకున్నారు. మనము మీకు ఇష్టమైనటువంటి ఒక పాట పాడుకుందామా? సరేనా పిల్లలు? మరి చూడండి పాటను, చక్కగా వినండి. మీరు కూడా నాతో కలిసి పాడండి. ఆటలంటే మాకిష్టం, ఆడడం అంటే మాకిష్టం, ఆటలంటే మాకిష్టం, ఆడడం అంటే మాకిష్టం, గోళీలంటే మాకిష్టం, గోళీలాటంటే మాకిష్టం, గుంటలో ఉన్న గోళీని చూసి గురిచూసి కొట్టుట మాకిష్టం, గుంటలో ఉన్న గోళీని చూసి గురిచూసి కొట్టుట మాకిష్టం, నీళ్ళు అంటే మాకిష్టం, నీటితో ఆడడం అంటే మాకిష్టం, ఈత కొలనులో నీటి గుంటలో ఆడడం అంటే మాకిష్టం, ఈత కొలనులో నీటి గుంటలో ఆడడం అంటే మాకిష్టం, ఈత అంటే మాకిష్టం, ఈదడం అంటే మాకిష్టం, బావుల్లో చెరువుల్లో ఈత కొట్టుట మాకిష్టం, బావుల్లో చెరువుల్లో ఈత కొట్టుట మాకిష్టం, చేపలంటే మాకిష్టం, చేపలు పట్టడం అంటే మాకిష్టం, వాగుల్లో గుంటల్లో చేపలు పట్టుట మాకిష్టం, వాగుల్లో గుంటల్లో చేపలు పట్టుట మాకిష్టం, అలలు అంటే మాకిష్టం, అలలతో ఆడడం అంటే మాకిష్టం, నదులలో సముద్రాలలో అలలతో ఆడుట మాకిష్టం, నదులలో సముద్రాలలో అలలతో ఆడుట మాకిష్టం. పిల్లలు పాటను విన్నారు కదా. ఈ పాటలో వచ్చినటువంటి పదాలు ఒకసారి చూద్దామా? మనకు గుంట, ఆ తర్వాత వాగు, చెరువు, నదులు, సముద్రాలు, వీటన్నిటి గురించి వచ్చింది. అవునా? మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు గోళీలు ఆడేటప్పుడు తీసేటువంటి గుంట తక్కువ లోతు ఉంటుంది. అవునా? ఆ తర్వాత మీకు వాగు అనేది ఆ గుంత కంటే ఎక్కువ లోతు ఉంటుంది, చెరువు ఇంకా ఎక్కువ లోతు ఉంటుంది, నదులు ఇంకా లోతుగా ఉంటాయి, సముద్రాలు చాలా లోతుంటాయి కదా పిల్లలు. చూసారా వీటిని ఎప్పుడైనా? మీరు చూసినా మీరు పెద్దవాళ్ళతో మాత్రమే వెళ్ళి చూడాలి, అంతేగాని మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా వీటి దగ్గరికి వెళ్ళకూడదు, ప్రమాదం. సరేనా పిల్లలు? ముందుగా మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను, చూడండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆటలు ఆడారా పిల్లలు? గోళీలాట, అదేవిధంగా చిల్లకోటి ఆట, వీటిని ఆడారు కదా. మరి ఈ గోళీలు ఆడడానికి ముందుగా ఏం చేస్తారు? మీరు చిన్న గుంత దవ్వుతారు, అవునా? అదేవిధంగా ఈ చిల్లకోటి ఆడేటప్పుడు కూడా మీరు ఒక చిన్న గుంత తీస్తారు. అంటే ఇది ఎట్లా ఉంది? కొంచెం భూమి కంటే కొంచెం లోతుగా ఉంది, అవునా? ఇంకొక చిత్రం చూడండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే మీ అమ్మ వంట చేస్తుంటే వంటగదికి వెళ్ళి చూసారా? బజ్జీలు అంటే మీకు చాలా ఇష్టం కదా. మరి బజ్జీలు చేసేటువంటి బాణలి ఎలా ఉంటుంది? లోతుగా ఉంటుంది, అవునా? మరి వేసినటువంటి బజ్జీలు నూనెలో మునగాలి కదా, అక్కడ నూనె కూడా లోతుగా ఉంటుంది, అవునా? మరి ఆ తర్వాత ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో మీ యొక్క అమ్మ ఏదైనా కూర చేసేటప్పుడు దాంట్లో ఎక్కువ నూనె వేస్తుందా, తక్కువ నూనె వేస్తుందా? తక్కువ నూనె వేస్తుంది కదా. అదేవిధంగా ఈ యొక్క ప్యాన్ కూడా తక్కువ లోతు కలిగి ఉంది. గమనించారా పిల్లలు? మరి అదేవిధంగా ఈ చిత్రం చూడండి. మీ యొక్క అమ్మ ఎప్పుడైనా చపాతీ చేయడం గమనించారా? ఈ యొక్క చపాతీ చేసేటువంటి ప్యాన్ చూసారా, చాలా తక్కువ లోతుగా ఉంది. గమనించారు కదా పిల్లలు? ఈ యొక్క బాణల కంటే ఈ యొక్క ప్యాన్ కంటే చపాతీ చేసేటువంటిది
మీకు లోతు తగ్గుతూ ఉండడం మీరు గమనించారు. అవునా పిల్లలు? ఇంకో చిత్రం చూడండి. మనకు పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం నడుస్తుంది కదా, మరి ఆ యొక్క కార్యక్రమంలో మనం ఏం చేస్తాము? మొక్కలు నాటుతాం. మరి మొక్కలు నాటాలంటే మనం ఏం చేయాలి? ముందుగా గుంతను తవ్వాలి. అవునా? మరి ఇక్కడ చూడండి, గుంతను తవ్వి ఆ గుంతలో పిల్లలు మొక్కను వేస్తున్నారు. మరి గుంత ఎలా ఉంటుంది? భూమి యొక్క పై భాగం కంటే లోతుగా ఉంటుంది. అవునా? మరి లోతు అంటే అర్థమైంది కదా. ఈ చిత్రం చూడండి. ఇక్కడ మీకు 2 ఈత కొలనులు కనిపిస్తున్నాయి. ఈ 2 ఈత కొలనుల్లో ఏ కొలను ఎక్కువ లోతుగా ఉంది చెప్పండి? ఎడమ చేతి వైపు ఉన్నటువంటి ఈ ఈత కొలను ఎక్కువ లోతుగా ఉంది. అవునా? మరి పెద్దవాళ్ళు లోతుగా ఉన్నటువంటి ఈత కొలంలో ఈత కొడతారు. మీరు గమనిస్తే తక్కువ లోతున్నటువంటి ఈత కొలంలో పిల్లలు ఈత కొడతారు. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈత కొలను తక్కువ లోతుంది. ఇక్కడి నుంచి గమనించండి మీరు జాగ్రత్తగా. నీటి యొక్క పైభాగం కంటే అడుగు భాగం చూడండి, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడేమో చాలా ఎక్కువ లోతుంది, ఇక్కడ తక్కువ లోతు ఉంది. ఇంకో చిత్రం చూడండి. మీ ఇంటి దగ్గర ఇల్లు కడుతుంటే ముందుగా ఏం చేస్తారు? ఇంటి బేస్మెంట్ కోసం గుంత అనేది తీస్తారు. అవునా? ఇక్కడ చూడండి, బీమ్స్ వేసేటువంటి ఈ గుంత తక్కువ లోతులో ఉంది. గమనించండి, ఈ పై భాగానికి ఈ అడుగు భాగానికి తక్కువ లోతు ఉంది. అవునా? మరి ఇక్కడ చూడండి, పిల్లర్స్ వేసేటటువంటి గుంత ఎక్కువ లోతులో ఉంది. అవునా? ఇప్పుడు చెప్పండి నాకు, ఈ రెండిట్లో ఏది తక్కువ లోతుంది? చూసారా? ఈ యొక్క బేస్మెంట్లో ఉన్నటువంటి బీమ్స్ వేసినటువంటి గుంత తక్కువ లోతులో ఉంది. అవునా పిల్లలు? ఇప్పుడు మీకు ఇంకొక చిత్రం చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు నీళ్ళంటే చాలా ఇష్టం కదా పిల్లలు. మరి నీళ్ళ దగ్గరికి మీరు ఒంటరిగా వెళ్ళకూడదు, సరేనా? మరి ఇక్కడ 2 చూస్తే ఇక్కడ ఏదో వాగులు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఈ మొదటి వాగులో నీరు చాలా లోతుగా, వానాకాలంలో చూసినట్టయితే నీరు అనేది ఉంటాయి. అవునా? ఈ రెండవ వాగులో చూసినట్లయితే చూడండి, చాలా కొద్ది నీరు మాత్రమే ఉంది. ఈ నీటి లోతు చాలా తక్కువగా ఉంటుంది. అవునా? ఇప్పుడు చెప్పండి పిల్లలు నాకు, ఈ రెండిట్లో దేని లోతు ఎక్కువ చెప్పండి? వెరీ గుడ్. ఇక్కడ బాగా వానాకాలంలో నీరు ఎక్కువగా ప్రవహించేటటువంటి ఈ యొక్క వాగులో నీటి లోతు అనేది చాలా ఎక్కువ. అవునా పిల్లలు? ఇంకో చిత్రం చూద్దామా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? ఒక జలపాతం కనిపిస్తుంది. అదేవిధంగా మన హుస్సేన్ సాగర్ చెరువు అనేది కనిపిస్తుంది. అవునా? మరి ఇక్కడ జాగ్రత్తగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి లోతు అనేది మనకు కొద్దిగా కనిపిస్తుంది. చెరువు చాలా లోతుంటుంది. అవునా? మరి నాకు ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది తక్కువ లోతుందో? ఈ యొక్క జలపాతం దగ్గర ఉన్నటువంటి నీటిలో తక్కువ లోతు అనేది ఉంది. ఇంకో చిత్రం చూడండి పిల్లలు. ఈ చిత్రంలో మీకు ఇక్కడ చూడండి, విశాలంగా ప్రవహిస్తున్నటువంటి ఒక నది కనిపిస్తుంది. మరి నది అనేది చాలా లోతుగా ఉంటుంది. అవునా? అదేవిధంగా సముద్రం నది కంటే కూడా ఇంకా ఎక్కువ లోతు ఉంటుంది. అవునా పిల్లలు? వీటన్నిటిని పోల్చి చూస్తే సముద్రము ఎక్కువ లోతు అనేది కలిగి ఉంటుంది. లోతు అనేది కేవలము నీటికి సంబంధించిందే కాదు. ముందు మన కొన్ని పిక్చర్స్లో, చిత్రాల్లో మీరు గమనించారు, చెట్ల వేరు కూడా భూమి కంటే చాలా లోతుగా వెళ్తుంది. అవునా పిల్లలు? మీకు గాజొక్కలు కానీ ముళ్ళులు కానీ గుచ్చుకుంటాయి కదా, అవి కూడా మన చర్మం లోపలికి దిగుతాయి. అవునా? అది కూడా లోతే. అర్థమైంది కదా పిల్లలు? పిల్లలు, ఎత్తు లోతుకు సంబంధించినటువంటి ఉదాహరణను మనకు తెలిపే విధంగా ఒక మంచి కథను చెప్పుకుందాం. మీకు కథలంటే చాలా ఇష్టం కదా, చెప్పుకుందామా? చూడండి. అనగనగనగా ఒక అడవిలో కొంగ, అదేవిధంగా నక్క ఉండేవి. ఒకరోజు ఈ యొక్క నక్క ఏం చేసిందో తెలుసా? ఈ యొక్క కొంగని, కొంగబావా ఈరోజు మా ఇంటికి విందుకు రావా అని ప్రేమగా ఆహ్వానించింది. సరే అని చెప్పి ఈ యొక్క కొంగ ఏం చేసింది? నక్క ఇంటికి విందుకు బయలుదేరింది. కొంగ రావడాన్ని గమనించినటువంటి ఈ యొక్క నక్క మదిలో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఏంటి? ఈ నక్కకి ఎప్పుడు కూడా దురాశ ఎక్కువ కదా.
మొత్తము పాయసం తినేస్తుందేమో అని ఏం చేసింది నక్క, తక్కువ లోతున్నటువంటి పళ్ళెంలో పాయసం పెడదాము అని చెప్పి దురాలోచన చేసిందనమాట. చూడండి, ఈ నక్క ఏం చేసింది, కొంగకు తక్కువ లోతున్నటువంటి పళ్ళెంలో మరి పాయసాన్ని పెట్టింది. మరి పొడగాటి ముక్కున్నటువంటి ఈ యొక్క కొంగ ఈ తక్కువ లోతున్నటువంటి పళ్ళెంలో పాయసాన్ని తినలేకపోయింది. పాపం ఈ యొక్క కొంగ ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. గడిచిన తర్వాత ఏమైందో తెలుసా, ఎలాగైనా సరే ఈ నక్కకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ కొంగ నక్కను తన ఇంటికి విందుకు ఆహ్వానించిందనమాట. సరే, నక్క విందుకు వచ్చింది. కొంగ ఏం చేసింది, దానికి బుద్ధి చెప్పాలనుకుంది కదా, లోతెక్కువ ఉన్నటువంటి కూజాలో పాయసాన్ని పోసి మరి ఈ యొక్క నక్కకు పెట్టింది. చూడండి, కొంగ ఏమో లోతెక్కువ ఉన్నటువంటి కూజాలోని ఆహారాన్ని తినగలిగింది. ఈ లోతెక్కువ ఉండడం వలన ఈ యొక్క నక్క మూతి దీంట్లో పట్టదు కదా, అందుకని పాపం ఈ యొక్క నక్క తినలేకపోయింది. తను చేసిన తప్పును తెలుసుకుంది. అర్థమైందా పిల్లలు? మరి అలా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనము ఎందుకు ఆహ్వానించి ఎవరిని అవమానపరచకూడదు కదా. మరి ఈ చిత్రంలో మీకు ఒక 2 కనపడ్డాయి, అవునా? ఏంటవి చూడండి. ఒకటి తక్కువ లోతున్నటువంటి పళ్ళెం కనపడింది, ఇంకొకటి లోతెక్కువ ఉన్నటువంటి కూజా అనేది కనపడింది, అవునా? మరి ఈ రెండిట్లో ఏది ఎక్కువ లోతును కలిగి ఉంది చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఈ కూజా అనేది ఎక్కువ లోతును కలిగి ఉంది. పిల్లలు, ఇప్పుడు మీరు నిత్యము చూసేటటువంటి కొన్ని వస్తువులను నేను చూపిస్తాను, సరేనా పిల్లలు? ఇక్కడ చూడండి, ఇది కనిపిస్తుందా మీకు? ఒక పెద్ద డబ్బా ఉంది, ఇది చిన్న డబ్బా. వీటిలో ఏది ఎక్కువ లోతులో ఉందో చెప్పండి, గమనించండి. ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది లోతు అనేది ఎక్కువ ఉంది, గమనించారా? మరి అదేవిధంగా దీనితో పోల్చండి, ఇది తక్కువ లోతులో ఉంది. ఈ రెండింటిని పక్కన పెట్టి చూస్తే మీరు ఇది తక్కువ లోతు కనిపిస్తుంది, ఇదేమో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ లోతు అనేది కనిపిస్తుంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ 2 వస్తువులు గమనించండి పిల్లలు. మీరు రోజు నీళ్ళు తాగుతారు కదా, గ్లాస్తో తాగుతారు కదా. ఈ గ్లాసు చూడండి, గ్లాసు లోపల లోతు అనేది ఎక్కువగా ఉంటుంది, గమనించారా? మరి మీరు టీ తాగుతారు కదా, టీ తాగేటటువంటి కప్పు చూసినట్టయితే తక్కువ లోతును కలిగి ఉంటుంది, చూసారా? ఇంతవరకే వెళ్ళింది. అదే గ్లాసులో మనం చేయబెడితే చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో, గమనించారు కదా ఈ రెండింటిని? మరి చూడండి, ఈ రెండిట్లో ఏది తక్కువ లోతు కలిగి ఉంది? మనకు ఈ యొక్క టీ గ్లాస్ అనేది తక్కువ లోతు కలిగి ఉంది. మంచినీళ్ళు తాగేటువంటి ఈ గ్లాసు ఎక్కువ లోతు అనేది కలిగి ఉంది, గమనించారు కదా పిల్లలు? మరి ఎక్కువ తక్కువ లోతు మీకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి పిల్లలు, మీకేం కనిపిస్తున్నాయి? 2 వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో కొంచెం పెద్దగా ఉంది, ఇంకోటి చిన్నగా ఉంది. ఇప్పుడు గమనించండి, మీరు ఈ బాటిల్ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు చాలా ఎక్కువ లోతు ఉంది కదా. ఈ బాటిల్ గమనించండి, దీంతో పోలిస్తే ఇది తక్కువ లోతు కలిగి ఉంది. చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది తక్కువ లోతును కలిగి ఉంది. అలాగే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండిట్లో కూడా నీరున్నాయి, అవునా? మరి ఈ నీళ్లు ఏది ఎక్కువ లోతు కలిగి ఉంది చెప్పండి. ఇక్కడ చూడండి, ఈ బాటిల్లో ఇక్కడి నుంచి ఇంతవరకు నీరు అనేది ఎక్కువ లోతును కలిగి ఉంది, గమనించారా? మరి ఇక్కడ ఈ బాటిల్లో చూస్తే నీరు అనేది ఇంతవరకే ఉంది. అంటే ఈ రెండిట్లో ఏది తక్కువ లోతు కలిగి ఉంది? ఈ చిన్న బాటిల్లో ఉన్నటువంటి నీరు అనేది తక్కువ లోతును కలిగి ఉంది, అవునా? ఇప్పుడు మీకు ఇంకొక 2 వస్తువులను చూపిస్తాను చూడండి పిల్లలు. ఒకటి పళ్ళెం కనిపిస్తుంది, ఇంకొకటి కూజా కనిపిస్తుంది. ఈ రెండిట్లోనే కదా నక్క అదేవిధంగా కొంగ ఆహారం పెట్టింది. ఒకసారి చూడండి, గమనించండి, ఈ యొక్క పళ్ళెం అనేది చాలా తక్కువ లోతును కలిగి ఉంది, గమనించారా? మరి ఈ కూజా చూడండి ఎంత లోతును కలిగి ఉందో. అంటే కూజా అనేది ఎక్కువ లోతును
కలిగి ఉంది. పళ్ళెం అనేది తక్కువ లోతును కలిగి ఉంది. ఇలాగే మీరు ఇళ్లలో మీరు చూసినట్లయితే బిందెలుంటాయి, చిన్న బిందెలుంటాయి, పెద్ద బిందెలుంటాయి, అదేవిధంగా నీటి తొట్టెలుంటాయి. వాటన్నిటిని గమనించండి. గమనించి ఏది ఎక్కువ లోతుంది, ఏది తక్కువ లోతుందో మీరు పరిశీలించండి. సరేనా పిల్లలు? ఇప్పుడు మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను, చూడండి. పిల్లలు ఇక్కడ గమనించారా? ఈ చిత్రంలో లోతు ఎక్కువ కలిగినటువంటి గుంట ఉంది, నీటి గుంట ఉంది, తక్కువ లోతు కలిగినటువంటి నీటి గుంట ఉంది. అవునా? ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఎక్కువ లోతుగా ఉంది? వెరీ గుడ్ పిల్లలు, ఈ గుంత చాలా లోతుగా ఉంది. అవునా? చూసారా ఎంత లోతుందో? ఇంకో చిత్రం చూడండి. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఈత కొడుతున్నారు. అవునా? ఈ బాబు మెడ వరకు నీళ్ళలో మునిగున్నాడు. అవునా? అంటే ఈ బాబు ఎక్కువ లోతులో ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ బాబు నడుం వరకు నీళ్ళలో మునిగున్నాడు, అంటే తక్కువ లోతులో ఉన్నాడు. అవునా పిల్లలు? నాకు ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు తక్కువ లోతులో ఉన్నారో? వెరీ గుడ్, ఈ బాబు ఎడమవైపు ఉన్నటువంటి బాబు తక్కువ లోతులో ఉన్నాడు. అవునా? ఇంకో చిత్రం చూద్దామా పిల్లలు? ఈ చిత్రం గమనించండి. ఈ చిత్రంలో రెండు పడవలు ఉన్నాయి. ఆ రెండు పడవల్లో ఈ పడవ తక్కువ లోతులో ఉంది, ఈ పడవ చూడండి అడుగు భాగం నుంచి ఎక్కువ లోతులో ఉంది. అవునా? గమనించారు కదా? ఇప్పుడు నాకు ఈ రెండు పడవల్లో ఏది ఎక్కువ లోతుందో చెప్పండి. చూసారా? ఈ పడవ ఎక్కువ లోతులో ఉంది. గమనించారు కదా పిల్లలు? ఇంకొక చిత్రం చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? రెండు వంటెలు కనిపిస్తున్నాయి. ఈ రెండు వంటల్లో ఏ వంటె తక్కువ లోతులో ఉందో చెప్పండి. గమనించారా? వెరీ గుడ్ పిల్లలు, ఈ వంటె తక్కువ లోతులో ఉంది. అవునా? సరే, మీకు ఇప్పుడు ఇంకొక చిత్రం చూపిస్తాను చూడండి. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నాయి? రెండు బావులు కనిపిస్తున్నాయి. అవునా? ఈ బావి తక్కువ లోతులో ఉంది, ఈ బావి చాలా లోతులో ఉంది. అవునా? ఇప్పుడు చెప్పండి మీరు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ లోతుందో? వెరీ గుడ్ పిల్లలు, ఈ బావి చాలా లోతుగా ఉంది. అవునా? ఇంకో చిత్రం చూపిస్తాను చూడండి పిల్లలు. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నాయి? రెండు కుక్కలు కనిపిస్తున్నాయి. అవునా? ఏ కుక్క తక్కువ లోతులో ఉందో చెప్పండి. పరిశీలించాలి. చెప్తున్నారా? వెరీ గుడ్ పిల్లలు, ఈ కుక్క తక్కువ లోతులో ఉంది. అవునా? ఎందుకని? ఇదేమో మెడ వరకు మునిగి ఉంది, ఇదేమో కాళ్ళ వరకే మునిగి ఉంది కాబట్టి. ఇంకో చిత్రం చూడండి. ఇక్కడ మీకు రెండు బోరు బావులు కనిపిస్తున్నాయి. అవునా? ఈ రెండు బోరు బావుల్లో ఏ బావి ఎక్కువ లోతుందో చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఈ బావి ఎక్కువ లోతులో ఉంది. నీరు కూడా చూడండి, ఈ రెండిట్లో ఈ బోరు బావిలో ఎక్కువ లోతులో నీళ్ళు అనేవి లోతు అనేవి ఉన్నాయి. పిల్లలు, మీరు ఊర్లలో బర్రెలు ఇలా చెరువులో మునిగి ఉండడానికి గమనిస్తారు కదా. ఈ రెండు బర్రెల్లో ఏ బర్రె తక్కువ లోతులో ఉందో చెప్పండి. చూసారా? వెరీ గుడ్, చక్కగా చెప్తున్నారు. ఈ బర్రె తక్కువ లోతులో మునిగి ఉంది. ఇంకో చిత్రం చూద్దామా పిల్లలు? మీకు పులు అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ కనిపించే పులులలో ఏ పులి ఎక్కువ లోతులో ఉంది? జాగ్రత్తగా గమనించాలి. చూస్తున్నారా? వెరీ గుడ్, చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఈ పులి ఎక్కువ లోతులో మునిగి ఉంది. ఇంకో చిత్రం చూద్దామా? ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తున్నాయి? ఏనుగులు కనిపిస్తున్నాయి. ఆ ఏనుగులు నీళ్ళలో మునిగి ఉన్నాయి కదా. మరి ఈ రెండు ఏనుగులలో ఏది తక్కువ లోతులో ఉందో చెప్పండి. గమనిస్తున్నారా? వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్తున్నారు. ఈ ఏనుగు తక్కువ లోతులో ఉంది. ఇంకో చిత్రం చూడండి. ఇక్కడ మీకు రెండు గిన్నెలు కనిపిస్తున్నాయి. ఈ రెండు గిన్నెల్లో ఏ గిన్నె ఎక్కువ లోతుగా ఉంది చెప్పండి. వెరీ గుడ్ పిల్లలు, ఈ గిన్నె ఎక్కువ లోతులో ఉంది. పిల్లలు, ఇంతవరకు ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చూశారు కదా. మరి ఇక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళు గ్లాసుల్లో ఉన్నటువంటి వాటిలో ఏది ఎక్కువ లోతు మునిగి ఉందో ఏది తక్కువ లోతులో ఉందో చెప్తారు. మీరు కూడా గమనించండి, మీరు కూడా చెప్పండి. పిల్లలు, మీకు ఇక్కడ
2 గ్లాసులు కనిపిస్తున్నాయి. ఆ 2 గ్లాసుల్లో కూడా నీళ్లున్నాయి. గమనించారా? మరి ఈ 2 గ్లాసుల్లో ఏ గ్లాసులో నీరు ఎక్కువ లోతుగా కనిపిస్తున్నాయి, ఏ గ్లాసులో నీళ్లు తక్కువ లోతుగా కనిపిస్తున్నాయో చెప్పండి. ఈ గ్లాసులో నీటి లోతు ఎక్కువగా ఉన్నది. పిల్లలు, మీకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం కదా. మరి ఇక్కడ పిల్లలు బొమ్మ గీస్తున్నారు. అలాంటి చిత్రాలని మీరు కూడా గీయండి. చూడండి, తర్వాత మీరు కూడా గీయండి. పిల్లలు, మీరు ఇంతవరకు లోతు అనే విషయాన్ని గురించి తెలుసుకున్నారు. ఎక్కువ లోతును తక్కువ లోతును పోల్చడం తెలుసుకున్నారు. అవునా? మరి మీకు ఒక 2 ప్రశ్నలు ఇస్తాను. ఆ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సరేనా పిల్లలు? చూడండి, మీరు చూసిన లోతైన వస్తువుల లేదా ప్రదేశాల పేర్లను చెప్పండి. రెండోది, మీరు చూసిన తక్కువ లోతు లేదా ఎక్కువ లోతు ఉన్నటువంటి ప్రదేశాల బొమ్మలు అంటే ఏదైనా గీయచ్చు. తక్కువ లోతైన గీయండి, లేదంటే ఎక్కువ లోతైన గీసి మీ యొక్క ఉపాధ్యాయులకు చూపించండి. పిల్లలు, మీకు ఇప్పుడు నేను ఇంటి పని ఇస్తాను. ఆ ఇంటి పనిని చేసి ఉపాధ్యాయుడికి చూపించండి. చూడండి, ఇక్కడ సరైన వాటికి బాక్సులో రైట్ అనేది ఉంచండి. సరైన పిల్లలు, ఇక్కడ 2 పిల్లలు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఎవరు ఎక్కువ లోతున్నారో వాళ్ళ కింద ఉన్నటువంటి బాక్సులో రైట్ గుర్తును ఉంచండి. ఈ చిత్రంలో మీకు కొంచెం లావుగా ఉన్నటువంటి చేప, కొంచెం సన్నగా ఉన్నటువంటి చేప, 2 చేపలు కనిపిస్తున్నాయి కదా. ఆ రెండిట్లో ఏది తక్కువ లోతులో ఉందో ఆ చేపను గుర్తించి ఆ బాక్సులో టిక్ వేయండి. పిల్లలు, మీకు ఈ చిత్రంలో 2 బాతులు కనిపిస్తున్నాయి కదా. ఆ 2 బాతుల్లో ఏది ఎక్కువ లోతులో ఉందో ఆ బాతును గుర్తించి దాని దగ్గర ఉన్నటువంటి బాక్సులో రైట్ గుర్తును ఉంచండి. పిల్లలు, ఈ చిత్రంలో మీకు 2 పిల్లులు కనిపిస్తున్నాయి కదా. ఆ 2 పిల్లుల్లో ఏది తక్కువ లోతులో ఉందో గుర్తించి దాని పక్కన ఉన్నటువంటి బాక్సులో రైట్ గుర్తును ఉంచండి. పిల్లలు, ఈ చిత్రంలో మీకు 2 కోతి బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. మరి ఆ కోతుల్లో ఏది ఎక్కువ లోతులో ఉందో దాన్ని గుర్తించి దాని పక్కన ఉన్నటువంటి బాక్సులో రైట్ గుర్తును ఉంచండి. పిల్లలు, ఈ చిత్రంలో 2 జంతువులు ఉన్నాయి కదా. ఆ రెండిట్లో ఏది తక్కువ లోతులో ఉందో దాన్ని గుర్తించి దాని పక్కన ఉన్నటువంటి బాక్సులో రైట్ గుర్తును ఉంచండి. పిల్లలు, ఈరోజు మీరు లోతు అనేటువంటి పూర్వగణిత భావనను తెలుసుకున్నారు. అదేవిధంగా ఎక్కువ లోతు తక్కువ లోతును పోల్చడం అనేది తెలుసుకున్నారు. ఎక్కువ లోతుకు తక్కువ లోతుకు ఉదాహరణలు ఇవ్వడం అనేది నేర్చుకున్నారు. మరి అదేవిధంగా లోతైనటువంటి వాటి యొక్క చిత్రాలను గీయడం కూడా నేర్చుకున్నారు. అవునా పిల్లలు? ఈరోజు పాఠం మీకు చక్కగా అర్థమైంది కదా. ఇంకొక పాఠంలో ఇంకొకసారి కలుద్దాం.